అల్యూమినియం కి వుడ్ కి డిఫరెంట్ ఏంటి చెప్పండి సార్. మన వుడ్ వచ్చేసి కొన్ని రోజుల తర్వాత ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్. ఓకే, మనకు అల్యూమినియంలో అలాంటి ప్రాబ్లం లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ చూసి చాలా మంది అయితే ప్రాపర్టీస్ పర్చేస్ చేస్తున్నారు. మరి పర్చేస్ చేసిన తర్వాత దాంట్లో ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలి కదా, వుడ్ వర్క్ ఇవన్నీ చేయించుకోవాలి కదా. సో ఈరోజు నేను ఏంటంటే సహస్త అల్యూమినియంకి అయితే రావడం జరిగిందండి. వీళ్ళు ఏంటంటే మనకు ఇంటీరియర్ అయితే చేసిస్తారనమాట. బెడ్రూమ్లో కానీ యాజ్ వెల్ యాజ్ పూజా గది కానీ ఇవన్నీ అల్యూమినియంతో చేసిస్తారు. వుడ్కి అల్యూమినియంకి డిఫరెన్స్ ఏంటి అనేది లోపలికి వెళ్ళి క్లియర్గా సార్ని అడిగి తెలుసుకుందాం. ఒకసారి లోపలికి రండి. ఇప్పుడు ప్రొపరేటర్ గారితో అయితే మనం ఉన్నామండి, క్లియర్గా డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే సార్. సార్ యువర్ గుడ్ నేమ్ సార్? సార్ నా పేరు మురళి. శాస్త్ర అల్యూమినియానికి నేను ప్రొపరేటర్ని. ఓకే సార్. సార్ ఇది అల్యూమినియం కబోర్డ్లది, మోల్డింగ్ కబోర్డ్లది ఫ్యాక్టరీ సార్. ఇది వచ్చేసి ఓకే, ఇది మనం ఫ్యాక్టరీ ఇక్కడే మనం అన్ని ఇక్కడే రెడీ ఫ్యాక్టరీలోనే రెడీ చేస్తాం సార్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే ఉంది. వుడ్ వర్క్ చాలా మంది లైక్ చేస్తారు. అల్యూమినియం కి వుడ్ కి డిఫరెంట్ ఏంటి చెప్పండి సార్. మన వుడ్ వచ్చేసి కొన్ని రోజుల తర్వాత ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్. ఓకే, మనకు అల్యూమినియంలో అలాంటి ప్రాబ్లం లేదు. మనకి ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. మీకు చెదలు కానీ తర్వాత చెమ్మలు కానీ ఖరాబ్ అనేది 100% రాదు సార్. ఇది ఫైర్ రెసిస్టెన్స్, ఎప్పుడు కూడా ఫైర్ రెసిస్టెన్స్. కలర్ కూడా కలర్ ప్రూఫ్ సార్. ఇది కలర్ ప్రూఫ్. మనకు ఎన్ని రోజుల్లోనే అది కలర్ పోదు, చెదలు రాదు, మెయింటెనెన్స్ ఫ్రీ. అనుకోండి మనం ఐరన్ బీరువాలు ఎట్లయితే తీసుకుపోతామో దీన్ని 2 స్క్రూలు ఇప్పేసేసి మొత్తం మనం తీసుకెళ్ళిపోవచ్చు. చూస్తున్నారండి, చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మనకు వుడ్కి అయితే ఎవ్రీ ఇయర్ మనకు పెస్టిసైడ్స్ అని పిలవడము, స్ప్రేయింగ్ చేసుకోవడము, లేకపోతే వాటర్ లీక్ అవుతే చెమ్మ పట్టడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మనకు అల్యూమినియంలో ఏంటంటే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇవేంటంటే వాటర్ రెసిస్టెన్సీ, అదేవిధంగా ఫైర్ రెసిస్టెన్సీ, అదేవిధంగా ఈ పెస్టిసైడ్ నుంచి అయితే ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే మనము ఒక ప్రాపర్టీలో ఉన్నాము, మనకు చిన్నగా అయిపోయింది, నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ షిఫ్ట్ అవుతుంటే వుడ్ అయితే మనకు పనికిరాదండి. బట్ ఈ అల్యూమినియం ఏంటంటే స్క్రూతోనే ఫిట్ చేస్తారనమాట. జస్ట్ తీసుకెళ్ళి మనం అక్కడ రీప్లేస్ చేసేసుకోవచ్చు. సో ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటని క్లియర్గా తెలుసుకుందాం. సార్ మన శాంపిల్స్కి అయితే కొన్ని చూపించండి సార్. ఇప్పుడు పూజ గది అన్నారు కదా సార్, ఇది వచ్చేసి పూజ గది సార్. ఓకే, పూజ గదిలో మనకు ఇట్లా బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేస్తాము. ఓకే, ఇట్లా మనకి ఇప్పుడైతే మనం వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టినాము. ఇంకా చాలా రకాల ఫోటోస్, మనకు నచ్చిన ఫోటోస్ పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం చేస్తాం సార్. మోడల్స్ కూడా ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి సార్. ఇవి వచ్చేసి ఇవి ఫ్లూటెడ్ డోర్స్ సార్. ఇవి ఓకే, దీంట్లో ఇంకా మనకు రకరకాల గ్లాస్ వేయించుకోవచ్చు. మనకు ఏది నచ్చితే దాన్ని మనం చేయించుకోవచ్చు సార్. ప్లస్ కస్టమర్ కి సైజుని బట్టి డిజైన్ చేస్తాం. డిజైన్ కూడా చేస్తాం. అంటే ఒక ప్లేస్ లో ఇంత సైజ్ లో కావాలంటే అంత సైజ్ లో అట్లా చేస్తాం సార్. డిజైన్ చేసి పెడతాం. చూస్తున్నాం కానీ సైజ్ ప్రాబ్లం లేదండి. మీ ఇంట్లో సైజు ఎంత అవుతుందో దాన్ని మెజర్మెంట్ తీసేసుకొని అదేవిధంగా చాలా బ్యూటిఫుల్గా వీళ్ళ దగ్గర చాలా డిజైన్స్ ఉంటాయండి. మన బడ్జెట్ని బట్టి వీళ్ళైతే డిజైన్ చేస్తారు. సో సార్ నెంబర్ ఏంటంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ సార్ని కన్సల్ట్ అవుతే మీకు మోడల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే పంపిస్తారు. సార్ మనది ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఉంది సార్? లొకేషన్ ఒకసారి చెప్తారా? ఇది వచ్చేసి తిరుమల నగర్ సార్, బిఎన్ రెడ్డి. ఓకే, మనకు సాగర్ హైవేకి 1/2 కిలోమీటర్ సార్. 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇది మనం మొత్తం ఫ్యాక్టరీ కూడా ఇక్కడే ఉంది సార్. ఓకే, ఫ్యాక్టరీ కూడా ఇక్కడే అండి. డోర్ తీస్తే లోపల ఫ్యాక్టరీ ఉంది. వర్కర్స్ కూడా ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. సార్ దగ్గర చాలా ప్రాజెక్ట్స్ అయితే రెగ్యులర్ చేస్తున్నారండి. మీకు కూడా ఎవరికైనా నచ్చింది అనుకోండి, సార్ని కన్సల్ట్ కండి. ఒకసారి ప్రోడక్ట్ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ ఇది ఒక బెడ్రూమ్. బెడ్రూమ్ లో కబోర్డ్ అనేది ఎట్లా ఉండాలని మనం ఇక్కడ తయారు చేసి శాంపిల్ డిజైన్ చేసి పెట్టినాము. ఓకే, ఇది బెడ్రూమ్ లో ఇది స్లైడింగ్ అంటారు సార్. స్లైడింగ్ ఒకసారి ఓపెన్ చేసి చూపించారు సార్. ఓకే, ఇది మొత్తం సాఫ్ట్ క్లోజింగ్ ఉంటుంది సార్. ఓకే, ఇది ఒక బెడ్రూమ్.
బెడ్రూమ్ లో ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్స్ వస్తాయి సార్, బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి. ఇవన్నీ మిగతా షెల్ఫ్లు సార్. సార్ ఈ షెల్ఫ్స్ ఏం షీట్ వాడతారు సార్? ఇది కూడా కంప్లీట్ గా అల్యూమినియం సార్. అల్యూమినియం ఇది కూడా కంప్లీట్ మనం వేసే స్క్రూ ప్రతిది కూడా అల్యూమినియం, గట్టీలతో సహా ప్లాస్టికే వస్తుంది సార్. గట్టీలు ప్లాస్టిక్ వస్తుంది మనకి. ఇక్కడ కూడా చెదలు అనేది రాదు, అంటే వుడ్ అనేది అసలు ఉండదు. వుడ్ అనేది అసలు వాడం సార్ మనం. ఓకే, ఇది మనకు కావాలంటే మళ్ళీ తీసేయచ్చు కూడా. మనం ఈ కబోర్డ్ ఎలా ఉంది తీసుకెళ్ళిపోవచ్చు సార్. చిన్న ఒక డౌట్ వచ్చింది నాకు సార్. ఇప్పుడు నేను 2 BHK లో ఉంటున్నాను, దాని మెజర్మెంట్స్ వచ్చి 10x10. నేను ఇంకో దగ్గర వచ్చేసి 15x15 బెడ్రూమ్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాంటప్పుడు నాకు చిన్న యాడ్ చేసుకోవచ్చు సార్, యాడ్ చేసుకోవచ్చు దాన్ని. ఇది నాకు వద్దు అనుకున్నాను, మీకు రిటర్న్ ఇది వద్దు అని అనుకుంటే, మీరు వద్దు అని అనుకుంటే నాకే ఇచ్చేస్తే నేను 50% మీకు డబ్బులు ఇచ్చేస్తాను సార్, రీఫండ్ ఇచ్చి. ఈ అల్యూమినియం మీకు అల్యూమినియం మొత్తం మళ్ళీ నాకు యూసేజ్ అయిపోతుంది సార్, మీకు యూస్ఫుల్. మళ్ళీ చూస్తున్నారు కదండి, మనం ఇన్ ఫ్యూచర్ ఏంటంటే అల్యూమినియం మనకి ఇవన్నీ డ్రా సిస్టమ్ ఇవన్నీ మన కబోర్డ్స్ వద్దనుకుంటే సార్కి రిటర్న్ ఇస్తే మనకు 50%. ఎగ్జాంపుల్ మనకు 5 lakhs ఇప్పుడు బడ్జెట్ అవుతే ఇన్ ఫ్యూచర్లో మీకు 2.5 lakh రిటర్న్ ఇచ్చేసి ఇదంతా రిటర్న్ తీసేసుకుంటారు. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ ఉంటుందండి, ఖరాబ్ కాదు అసలు. వేస్టేజ్ అనేది దీంట్లో ఉండదన్నమాట. సో మెయింటెనెన్స్ ఉండదండి. ఇన్ కేస్ చెప్తున్నాను కదా, ఇప్పుడు కబోర్డ్స్ అంటే మనం వీటిని వుడ్తోనైతే తుడుచుకోలేము. దీన్ని అయితే ఎంత తుడుచుకున్నా కానీ అంటే కలర్ కూడా పెయింటింగ్ కూడా ఏది పోదని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూద్దాము. ఇదేంటి సార్? దీంట్లో ఓకే, అంటే ఓకే డ్రాస్ కూడా ఉన్నాయి సార్ దీంట్లో. మనకి ఏంటంటే మనం లాకర్ కూడా దీంట్లోనే పెడతాం. లాకర్ కూడా పెడతాం, లాకర్ కూడా పెట్టిచ్చేస్తాము. చూస్తున్నా కానీ వుడ్ కి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో ఎవ్రీథింగ్ అయితే దీంట్లో బెనిఫిట్స్. ఇంకోటి సార్, దీంట్లో ఫెసిలిటీ ఏంటంటే స్మెల్ రాదు సార్, ఎలాంటి స్మెల్ రాదు. మామూలుగా వుడ్ లో అయితే మనం కొన్ని రోజులు తీయలేదు, కొంచెం గోడలు ఏమైనా పచ్చిగైంది అనుకోండి, స్మెల్ వస్తుంది. దీంట్లో స్మెల్ రాదు. బొద్దింకలు అనేది అసలు ఇంకా వాటికి ఛాన్సే లేదు సార్, ఛాన్స్ లేదు. మామూలుగా వుడ్ లో ఏంటంటే మనం ఏదైనా స్మెల్ వచ్చి కొన్ని రోజుల తర్వాత బొద్దింకలు తయారైతాయి సార్. అవి ఎక్కడి నుంచి తయారైతే ఎవరికి తెలియదు. వుడ్ లో అయితే ఆ ప్రాబ్లం సార్, దీంట్లో అయితే అలాంటి ప్రాబ్లం అనేది ఇంతవరకు అయితే లేదు సార్, రాదు కూడా. ఎందుకంటే కంప్లీట్గా స్మెల్ అనేది ఉండదు. మీరు ఏది పెట్టినా కూడా వుడ్ లో అయితే కొంచెం మెత్తగా అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి సార్. ఇప్పుడు పేపర్ మెత్తగా అవుతుంది, ఇదైతే మెత్తగా కూడా కాదు సార్. చాలా ఇప్పుడు వర్షాకాలంలో ఎండాకాలంలో వుడ్ సైజ్ చేంజ్ కావడము, పగులు రావడం అలాంటివి ఉంటాయి. దీంట్లో మీకు అలా అసలు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు సార్. ఓకే సార్, నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం సార్. నెక్స్ట్ ఇవేంటి సార్? ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ సార్. ఇంకో బెడ్రూమ్ లో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ ఏంటంటే మనం ఈ స్లైడింగ్ వద్దు, డోర్లే కావాలనుకుంటే డోర్లు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు సార్. ఈ డోర్లలో మనకు ఇక్కడ కూడా ఒకటి మన స్టోరేజ్ పెట్టుకోవచ్చు సార్. ఓకే, స్టోరేజ్ స్టోరేజ్ అలా కాకుండా గ్లాస్ కూడా ఇది కాకుండా మనకు కొంచెం మోడర్న్ గా చేసుకోవాలనుకుంటే ఇలా గ్లాస్ తో ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చేసి మొత్తం కంప్లీట్ గా. ప్రొఫైల్ లైటింగ్ ఏదో మీరు ఇప్పిస్తారా? అన్ని మన దగ్గరే ఉంటాయి సార్, మన దగ్గర ఉంటాయి. ప్రొఫైల్ లైటింగ్ మన దగ్గర ఇస్తాం సార్. ఓకే సార్, నెక్స్ట్ ఏంటి సార్? ఇది ఈ యూనిట్ వచ్చేసి మనకి కిచెన్ సార్. కిచెన్ ఇది కంప్లీట్ గా మోడ్యులర్ కిచెన్ సార్. మోడ్యులర్ కిచెన్. ఓకే, ఇవి మన పైన గ్లాస్ డోర్స్. ఓకే, ఇది మిడిల్ యూనిట్ సార్. ఆ పైన మళ్ళీ డోర్స్ వస్తాయి. మళ్ళీ ఇలాంటి కబోర్డ్స్ మళ్ళీ పైన వస్తాయి. ఇలాంటివి సేమ్ పైన వస్తాయి. ఇది వచ్చేసి మొత్తం మోడ్యులర్ కిచెన్ సార్. దీంట్లో ఇది షీట్ కట్లర్ అంటారు. ఓకే, ఇది తాళి అంటారు సార్. ఇవి ప్లేట్స్ వేసుకోవడానికి. ఇదంతా మనకు సిలిండర్ అవన్నీ మనం పెట్టుకోవచ్చు. అండ్ సార్, ఇప్పుడు ఇది ఏదైతే మనకు ప్లాట్ఫామ్ ఇది అంత ఉందో ఇదంతా ఇక్కడ రెడీమేడ్గా రెడీ చేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారా? ఈ ఫినిషింగ్ వరకు మొత్తం అక్కడే తయారు చేసి పెడతాం సార్. మొత్తం అయిన తర్వాత మోడ్యులర్ అంటేనేమో ఇలా బండ్ వేసుకోవాలి. లేదు మనకి ఆల్రెడీ బండ్ వేసి ఉంటే సెమీ మోడ్యులర్ అంటారు సార్. ఓకే, ఇప్పుడు బండి ఏం లేదు, ప్లెయిన్ ఉంది అనుకోండి, మొత్తం మనం ఇక్కడ తయారు చేసుకొని అక్కడ బిగించేసేస్తాం. మనకు మొత్తం అట్లా చేస్తేనే మంచి. అంటే ఏంటంటే కొన్ని విల్లాస్ కడుతున్నారు, వాళ్ళు కిచెన్ ఓపెన్ గా పెట్టేసేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇలా రెడీ చేసి పెట్టేసేస్తారు. ఇన్ కేస్ ప్లాట్ఫామ్ అన్ని ఉన్నాయంటే ఇవి ఫిట్ చేస్తాం సార్. డోర్ల వరకు ఫిట్ చేస్తాం. ఓకే సార్, ఇది వచ్చేసి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి క్రాకరీ యూనిట్ సార్. ఓకే, ఈ యూనిట్ అంతా కూడా క్రాకరీ. కిందంతా స్టోరేజ్ చేసుకోవచ్చు. దీంట్లో మొత్తం మనం డైనింగ్ కి సంబంధించిన దీంట్లో పెట్టేసి క్రాకరీ యూనిట్ మొత్తం. దీంట్లో మనం గ్లాసెస్ కానీ ప్లేట్స్ కానీ ఇలాంటి పెట్టుకోవచ్చు సార్. సార్, ఈ బ్యాక్గ్రౌండ్ ఇది కూడా ఉంది కదా సార్? ఇది వచ్చేసి మనకి గ్లాస్ సార్. ఇది ఓకే, బ్యాక్గ్రౌండ్ గ్లాస్ ఇచ్చినాము. ఇది కూడా మీరు ఇది కూడా మనం ఇస్తాం సార్. నౌడేస్ అందరూ టైల్స్ పెడుతుంటారు, ఇదైతే లేటెస్ట్ ఉంది. లేటెస్ట్ దీంట్లో కూడా ఇంకా చాలా కలర్స్ ఉంటాయి. ప్లస్ మనకి బ్యాక్గ్రౌండ్ డిజైన్ పోస్టెడ్ గ్లాస్ అని ఉంటుంది సార్. ఓకే, అది ఇంకా అది కూడా బాగా కనిపిస్తుంది సార్. ఇవి దీన్ని డైమండ్ గ్లాస్ అంటారు సార్. డైమండ్ గ్లాస్. ఓకే,
చూస్తున్నాండి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. నేను శాంపిల్కి మాత్రమే చిన్న కొన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇక్కడ విజిట్ చేయండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే లొకేషన్ కానీ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే పెడతాను, మీరు అప్పుడు క్లియర్గా వచ్చేసి తెలుసుకోవచ్చు. సార్ ఇంకా ఇక్కడ చాలా టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, ఏంటి సార్ ఇవన్నీ? ఇవి వచ్చేసి కలర్స్ సార్. ఓకే, దీంట్లో మీకు ఏ కలర్ అయితే నచ్చుద్దో ఆ కలర్ తీసుకొచ్చి మనం సేమ్ లామినేట్స్ ఎట్లా ఇస్తామో దానిలాగానే ఈ కలర్స్ అనేది మీరు సెలెక్ట్ కలర్ చాయిస్ కూడా ఉంటుంది. కలర్ చాయిస్ ఉంటుంది సార్. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి సార్. మనకి ఇంకోటి మనం 3D లో చూపించాలంటే కిచెన్ కానీ ఏదన్నా మనకు కలర్స్ కావాలనుకున్నా కూడా మనకు 3D లో చూపించేసి కస్టమర్ చాయిస్ ఈ పైన కింద ఒక కలర్ పైన ఒక కలర్ వేసుకోవచ్చు. వాళ్ళకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి ఇది బెడ్రూమ్ సార్. ఇలా ఈ కలర్ ప్లెయిన్ మామూలుగా ఇప్పుడు ఇది ఈ కలర్ కావాలంటే ఈ కలర్ వేసుకోవచ్చు. లేదు మనకు కొంచెం వైట్ కలర్ ఏదైనా కావాలన్నా కూడా ఇట్లా పెట్టి వేసుకోవచ్చు సార్. ఇది వచ్చేసి కలర్స్ సార్. ఇట్లా మనం 3D లో చూపిస్తాము. దీంతోనే మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్షన్ చేసుకోవచ్చు సార్. 2 టైప్ కలర్స్ పెట్టుకోవచ్చు సార్. ఇప్పుడు పింక్ ఉంది, పైన వచ్చేసి వైట్ పెట్టుకోవచ్చు. 2 కలర్స్ పెట్టుకోవచ్చు సార్. మనకి ఏ కలర్ ఎక్కడ ఏ కలర్ కావాలన్నా పెట్టుకోవచ్చు. మన కస్టమర్ వచ్చేసి ఈ కలర్స్ హ్యాండిల్స్ ఇదంతా కస్టమర్ చాయిస్ ఉంటుంది. మీద నెంబర్ ఆఫ్ ఉంటే అవన్నీ నెంబర్ ఆఫ్ ఉంటే వాళ్ళకి ఏది నచ్చితే దాన్ని బట్టి మనం సెలెక్షన్ బుక్ చేస్తాం సార్. ఓకే, దీంట్లో ఇవన్నీ కలర్స్ సార్ ఏంటి? అవును సార్. ఓకే, చూస్తున్నారండి డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి. కొందరు పేస్టల్ కలర్స్ లైక్ చేస్తారు, అలాంటి వాళ్ళకు పేస్టల్ కలర్స్ ఉన్నాయి. కొందరు డార్క్ కలర్స్ లైక్ చేస్తారు, అలాంటి వాళ్ళకు డార్క్ కలర్స్ కూడా ఉన్నాయండి. ఇవి జస్ట్ శాంపిల్ కోసమేనండి. ఇంకా చాలా టైప్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీకు ఏదైనా కలర్ చాయిస్ ఉంది, ఈ టైప్ కలర్ నాకు కావాలి అనుకుంటే ఆ కలర్స్ కూడా వాళ్ళైతే మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. చాలా టైప్ అండి. లేటెస్ట్ అంటే ఇంటీరియర్కి అనే దానికి ఒక అంతు అనేది ఉండదన్నమాట. ఎంత చేయించుకుంటే అంత ఉంటారనమాట. సో మీకు ఏమైనా థింగ్స్ అంటే మేము ఇలా చేయించుకోవాలి, ఇలా ఉంది అని చెప్పేసి అంటే మీ ఐడియాస్ సార్కి చెప్తే సార్ ఏంటంటే దానికి సంబంధించిన మెటీరియల్ ఎవ్రీథింగ్ మీకు చూపిస్తారు. ఎంత రేట్ పడితే కూడా మీకు క్లియర్గా చెప్తారు. సార్ ఇవి రాఫ్టర్స్ ఉన్నాయి, రాఫ్టర్స్ ఏంటి సార్ మనకు? ఈ రాఫ్టర్స్ వచ్చేసి టీవీకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా సార్. అవును, ఇలా బ్యాక్గ్రౌండ్ మనం ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి. కస్టమర్ చాయిస్ సార్. ఇది కొందరు ఈ మధ్యలో ఫాల్ సీలింగ్ కూడా ఇవి యూజ్ చేస్తున్నారు, అలా కూడా యూజ్ చేస్తారు. అవును సార్, ఫాల్ సీలింగ్ యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఇవి బ్యాక్గ్రౌండ్ కి వచ్చేది కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఫాల్ సీలింగ్ లో వచ్చేటి తక్కువ ఉంటాయి, థిక్నెస్ తక్కువ ఉంటాయి. ఓకే, ఇవి స్టాండర్డ్ సైజ్ ఉంటుంది. స్టాండర్డ్. ఓకే, చూస్తున్నారు టీవీ యూనిట్స్ బ్యాక్ సైడ్ ఏంటంటే ఈ మధ్యలో ఇవన్నీ ట్రెండ్ నడుస్తుందండి లేటెస్ట్గా. దీంట్లో కూడా మనకు ఒక 15-20 డిజైన్స్ అయితే ఉన్నాయండి. మీరు ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డిజైన్ ప్లస్ ఏంటంటే థీమ్ ఉంటుంది. అంటే ఒకటి వైట్ అండ్ బ్లాక్ లేకపోతే బ్లూ అండ్ వైట్ అలాంటి థీమ్ కూడా ఉంటుంది కదా. ఆ థీమ్స్ కూడా మీకు ఏంటంటే వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి, చాలా ఇయర్స్ నుంచి అయితే ఈ ఫీల్డ్లో ఉన్నారు. సో మీకు కూడా వీళ్ళు సర్చ్ చేస్తారు, ఇలా కాదు ఇలా అని చెప్పి సైజ్ కూడా చేస్తారు. ఆ ప్రాబ్లం కూడా మీకు లేదండి. చాలా బిజీగా ఉంటాడండి సార్. ఒకసారి మీరు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి రండి, వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి అసలు బెనిఫిట్స్ ఏముంటాయి ఇవన్నీ కూడా తెలుసుకోండి. సార్ ఇప్పుడు వుడ్ వర్క్ చేయించుకుంటున్నాం నవే డేస్, అంటే ఇంకా అల్యూమినియం గురించి అంత నాలెడ్జ్ ఎవరికి రాలేదు. అవును సార్. వుడ్ వర్క్ చేయించుకున్న వాళ్ళకు అల్యూమినియం చేయించుకోవాలని చెప్పేసి రిఫర్ చేస్తే దానికి దీనికి బెనిఫిట్స్ ఏంటో మీరు ఒక్కసారి మా వ్యూవర్స్కి ఒకసారి చెప్పగలుగుతారా? వుడ్ వర్క్కి దీనికి తేడా ఏంటంటే సార్, వుడ్ వర్క్ వచ్చేసి ప్లైవుడ్తో చేస్తాము. అది కొన్ని రోజులు అయిన తర్వాత అంటే అక్కడ ఉన్న సాయిల్ని బట్టి అది చెదల ఏరియా అనుకోండి, చెదలు వస్తుంది 100% వస్తుంది సార్. అది దాంట్లో మళ్ళీ పెస్ట్ చేయించుకోవాలి, ఇదన్నీ ఇబ్బంది ఉంటుంది. దీనికి ఏంటంటే మనకి చెదలు రాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెదలు రాదు. ఓకే, తర్వాత ఇది ఖరాబ్ అనేది అసలు కాదు సార్. 99% అనేది ఖరాబ్ అనేది ఇంకా కాదు సార్. మనకు ఇందులో బొద్దింకలు రావు, స్మెల్ రాదు. కలర్ ఇప్పుడు లామినేట్ అనుకోండి సార్, ఒక్కసారి మనం బిగిస్తే ఆ ఇల్లు ఉన్నన్ని రోజులు అది ఉండాల్సిందే. మన కబోర్డ్లు కావాలనుకున్న రోజులు అవి ఉండాల్సిందే. దీంట్లో ఏంటంటే మనము ఇప్పుడు ఈ కలర్ ఉంది సార్, ఇది ఇప్పుడు ఇది గోల్డ్, రోజ్ గోల్డ్ కలర్ సార్. ఇది దీన్ని మనకు ఒక 2 years తర్వాత ఇది మీకు నచ్చలేదు అనుకో, బోర్ కొట్టింది. పిల్లలు ఉంటారు, పిల్లలకి చిన్న ఉన్నప్పుడు పింక్ కలర్ వేస్తాం సార్. మనం వాళ్ళు పెద్దగా అవుతారు, నాకు ఈ పింక్ కలర్ వద్దంట. అప్పుడు ఏం చేస్తామంటే మనం దీన్ని తీసేయలేం. తీసేయకుండా దీనికి మళ్ళీ స్ప్రే చేయించుకోవచ్చు సార్. దీనికి స్ప్రే చేసి వాళ్ళకి ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు సార్. అదొకటి అడ్వాంటేజ్. లేదు నాకు ఈ కలర్ ఇది అసలుకి ఇది వద్దు, మనకి ఇది వద్దు అని అనుకుంటే ఇది తీసి నాకు ఇచ్చేసేస్తే ఈ ఫ్రేమ్ ఏదైతుందో అది తీసి ఇచ్చేస్తే మనకు ఇలాంటి గ్లాస్ ప్రొఫైల్ వస్తుంది సార్. దాన్ని అరిస్టో డోర్స్ అంటారు. అవి కూడా మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం ఉన్న దాన్ని ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు సార్. అదే వుడ్ లో అనుకోండి మనం చేంజ్ చేయడానికి అనేది ఛాన్స్ లేదు సార్. అవును, అది సార్. చూస్తున్నానండి మనం వుడ్ యూజ్ చేస్తామండి. యూజ్ చేస్తే ఏంటంటే దానికి ఒక లైఫ్ టైం ఉంటుంది. 15 years 20 yearsకు మనం రిప్లేస్ చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే వుడ్ వాటర్ కోసం దాని గురించో ప్రాబ్లం అయితే తీసేయాలి 100%.
ఇదేంటంటే లైఫ్ టైం అండి. మన హౌస్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఉంటుంది. మన హౌస్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇదైతే నెక్స్ట్ హౌస్ కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మనకు బోర్ కొడితే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, లేదు వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం దీన్ని అక్కడ క్యారీ చేయొచ్చు. ఇలాంటి బెనిఫిట్స్ నెంబర్ ఆఫ్ అండి. ఇంకోటి ఏంటంటే మనకి ఏమన్నా చిన్నపిల్లలు గీకడం అలాంటి చేసి రాయడం అలాంటివి ఉంటాయి కదా, వాటితో క్లీన్ చేసుకోవచ్చు. వాటితో క్లీన్ చేసుకోవడానికి ప్రాబ్లం లేదు. ఇలాంటి బెనిఫిట్స్ నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయండి. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ పక్కకే ఉంది. ఒకసారి మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చూపిస్తాను రండి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చాలా పెద్దదండి. చాలామంది వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ మనం వీడియో కోసం అంత వర్క్ ఆపించాము. చూస్తున్నా కదా ఎంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటో చూడండి. ఇక్కడనే వర్క్ అంతా అయిపోతుంది అన్నమాట. మీకు ఇంకోటి ఏంటంటే వుడ్ వర్క్, దీనికి ఏంటంటే వుడ్ వర్క్ వచ్చేసి మన ఇంటి దగ్గరకు వచ్చేసి వర్క్ చేస్తారు, డిస్టర్బెన్స్ అనేది చాలా ఉంటుంది. ఇది అలా కాదండి, మొత్తం వర్క్ ఇక్కడ అయిపోయి జస్ట్ మన దగ్గర ఇన్స్టాలేషన్ మాత్రమే ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా చాలా మంచిగా అయితే ఉందండి. వీళ్ళు చాలా మంచి మ్యానుఫ్యాక్చరర్స్ అండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 ప్రాజెక్ట్స్ వరకు అయితే చేస్తున్నారంట. సో మీకు ఎవరికైనా నచ్చింది అనుకోండి, డైరెక్ట్ ఇక్కడికి రండి. వస్తే ఇంకా మీకు చాలా టైప్ ఆఫ్ షీట్స్ అంటే కలర్స్ కానీ షీట్స్ కానీ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సార్ ఇంకొక డౌట్ నాకు, దీంట్లో ఇప్పుడు వుడ్లో ఏంటంటే చాలా టైప్ ఆఫ్ గేజ్ అంటే మంచి క్వాలిటీ మంచి క్వాలిటీస్ ఉంటాయి. దీంట్లో అలా క్వాలిటీ దీంట్లో ఉండడమే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది సార్. చాలా బెస్ట్ క్వాలిటీ అంటే మనకు చాలా క్వాలిటీతోనే వస్తుంది సార్ మనకి. ఓకే, బెస్ట్ క్వాలిటీ వస్తుంది. థిక్నెస్ ఇట్లా అన్ని మంచి థిక్నెస్ తోనే వస్తుంది. ఓకే, మనకు ఖరాబ్ అనేది 100% కాదు సార్. నేనే 10 years దీనికి గ్యారంటీ ఇస్తాను. మీకు ఏది ఉన్నా కూడా రిపేరింగ్ అయింది అనుకోండి, నేనే మీకు రీప్లేస్ చేసి ఇచ్చేస్తాను. ఓకే, చూస్తున్నా కానీ ఇంత గ్యారంటీ ఇస్తున్నారు. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదని మన హైదరాబాద్లోనే ఉంది. మీ సైట్ ఎక్కడో చెప్తే సార్ వాళ్ళు వచ్చేసి మెజర్మెంట్స్ ఇవన్నీ తీసుకొని మీకు కొటేషన్ కూడా ఇస్తారు. కొటేషన్ ఇస్తే నచ్చితే మీరు అప్పుడు ఫర్దర్గా అప్రోచ్ కావచ్చు అన్నమాట. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైం మనము దీన్ని అయితే ప్రోడక్ట్ను వాడచ్చు. మీకు వద్దు అనుకుంటే 50% రిటర్న్ కూడా చేసి ప్రోడక్ట్ను తీసుకుంటా అని చెప్పి సార్ చెప్తున్నారు. ఇంకొకటి సార్, మనం వుడ్లో చేస్తే వుడ్ వర్క్ చేసినాం అనుకోండి, దాన్ని మనకు నచ్చకపోతే తీసి పక్కన పడేయడమే సార్. అంతే, దాంతో మనకేం ఉపయోగం అనేది ఉండదు సార్. అంతే. ఇప్పుడు మన అల్యూమినియం కబోర్డ్స్ చేసుకుంటే ఏంటంటే మీకు నచ్చలేదు, మీరు ఇంకా దాన్ని నచ్చకపోతే కలర్ ఒకటి చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా నచ్చలేదు అనుకోండి, నాకు ఇచ్చేస్తే మీకు సగం డబ్బులు నేనే ఇచ్చేస్తాను సార్. మీకు మళ్ళీ ఇదే మళ్ళీ చేయించుకోవచ్చు. దీనివల్ల ఈ ప్లస్ ఉంటుంది సార్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకెందుకు ఆలస్యం, సార్ నెంబర్ స్కీమ్ ఉంటే సార్ని డైరెక్ట్ కన్సల్ట్ కండి. సార్ ఇంకోటి మన దగ్గర ఇవి కూడా సేల్ చేస్తాం సార్, లాడర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంత సార్ ఈ లాడర్ ఎంత? ఇది వచ్చేసి 6 feet సార్. ఓకే, ఇది 4200 పడుతుంది సార్. 4200. ఓకే, బయట అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది సార్ ఇది కాస్ట్. మీరు మ్యానుఫ్యాక్చర్ మేమే తయారు చేపించేసి ఇస్తున్నాం సార్. దీనిలో చిన్న సైజు ఉంటుంది, చిన్న సైజులు కూడా ఉంటాయి సార్. అంటే 3 feet నుంచి 6 feet వరకు ఉంటుంది సార్. ఓకే, అంటే ఇప్పుడు మన కస్టమర్ ఏంటంటే నాకు ఇంత హైట్ ఉంది కదా, అందడం ఇబ్బంది అవుతుందంటే మనమే ఒక లాడర్ వాళ్ళకు ఇచ్చేస్తాం సార్. ఓకే, చూస్తున్నాం ప్రతి ఇంట్లో ఒక లాడర్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే చాలా వర్క్ ఉంటుంది, ల్యాడర్ లేని ఇల్లు ఉండొద్దు. సో ల్యాడర్స్ ఇలాంటివి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మీకు ల్యాడర్స్ కావాలన్నా కానీ స్క్రీన్ నెంబర్ వాట్సాప్ చేయండి, మీ ఇంటికి పంపించేసేస్తారు అన్నమాట. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. వీడియో పెద్దగా అయిపోతుందని చెప్పేసి మేము ఎక్కువ చెప్పలేకపోతున్నాము. పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో చాలా టైప్ ఆఫ్ షీట్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు వస్తే ఇక్కడికి వచ్చేసి చూపిస్తాను. చూస్తున్నాడు ఇక్కడైతే చాలా షీట్స్ అయితే ఉన్నాయండి. అదే విధంగా ఏసీపీ షీట్స్ అంటారు సార్. ఏసీపీ షీట్స్ అంటారు. ఇవి ఏసీపీ షీట్స్ చాలా కలర్స్ ఉంటాయి సార్. ఓకే, ఇవన్నీ కలర్స్ అండి. దీంట్లో వైట్ కలర్, పింక్ కలర్, రోడ్స్ వుడ్ కలర్, చాలా కలర్స్. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఇట్లా కలర్స్ అయితే చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఇవేంటి సార్? ఇవి సెక్షన్స్ సార్, అల్యూమినియం సెక్షన్స్. ఓకే, సెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా అంతా వీళ్ళరైతే రెడీగా ఉంటారన్నమాట. మీరు జస్ట్ లెన్స్ ఇవన్నీ చెప్తే వీళ్ళే ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడ అయిపోయి అది వచ్చేసి మీ ఇంట్లో ఫిట్ చేయడం అంతే అండి. స్క్రూస్ వేసి బిగించడం అలానే ఉంటుంది అన్నమాట. మీ ఇంటి దగ్గర ఇలాంటి అంటే డిస్టర్బెన్స్ ఉంటుంది సార్, సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. కొన్ని చోట్ల ఏమవుతుందంటే పెద్దవాళ్ళు ఉంటారు సార్. అవును, ఆ పెద్దవాళ్ళు ఏంటంటే ఆ సౌండ్ వుడ్ వర్క్ అయితే ఆ సౌండ్ స్మెల్ అదంతా కొంచెం పడదు, డస్ట్ పడుతుంటారు. డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇది ఏంటంటే మనం ఇక్కడే తయారు చేస్తాం, 80% ఇక్కడే అవుతుంది. జస్ట్ ఇన్స్టాలేషన్ మాత్రమే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది సార్. ఇప్పుడు 1 monthలో ఓన్లీ 5 days మాత్రమే వాళ్ళ ఇంట్లో పని చేసేస్తాం, సరిపోతుంది సార్. మిగతాదంతా ఇక్కడే రెడీ అవుతుంది. నేను సార్ వాళ్ళ ఇంట్లో ఇంటీరియర్ వర్క్ చేసినాను. ఇప్పుడు సార్ వచ్చేసి మన పూజా గది కోసం కలర్ సెలెక్షన్ కోసం వచ్చినారు. ఇప్పుడు కలర్ సెలెక్షన్ చేసేస్తే సార్ ఇంట్లో మొత్తం వర్క్ ఫినిష్ అయిపోతుంది. సార్తో కూడా మనం ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. నాకు ఇంటీరియర్ వర్క్ చేశారండి కంప్లీట్లీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్.
కంప్లైంట్ అంటే ప్రీవియస్లీ మా ఇంటికి మేము ప్లైవుడ్తో చేసుకున్నాము. సో ఇట్స్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. కాకపోతే దానికి కొద్దిగా చెదలు పట్టడం అది కొద్దిగా మెయింటెనెన్స్ కొద్దిగా కష్టమవుతుంది. సో వి థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ అల్యూమినియం. సో మురళీ గారి దగ్గరికి వచ్చాను. దెన్ ఐ కేమ్ టు నో అబౌట్ దీస్ థింగ్స్. అల్యూమినియంతో ఎట్లా చేయొచ్చు, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో ఇట్స్ ఎ లాంగ్ లాస్టింగ్ అండ్ ఇండ్లు మనకి ఇట్ మ్యాచెస్ విత్ ద ఫర్నిచర్ అండ్ ద హౌస్. అది చాలా అందంగా ఉంటుందని. సో చూసిన తర్వాత అగైన్ ఐ స్టార్టెడ్ యూనో మా కంప్లీట్ ఇంటిది మళ్ళీ మారుద్దామని అనుకున్నాము. సో నాకు వీళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మేము చేసిన ఇంటీరియర్ అంతా కూడా రీప్లేస్ చేసి కంప్లీట్ మళ్ళీ అల్యూమినియంది పెడతామని చెప్పారు నాకు. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అది నేను రిటర్న్ చేసి మళ్ళీ ఇది పెట్టడం అన్నది నాకు కొద్దిగా మంచిగా అనిపించింది ఆప్షన్ కూడాను. సో నేను కంప్లీట్లీ ఇప్పుడు చేశాను. సో కంప్లీట్ నా బెడ్రూమ్స్, నా కిచెన్ అంతా చేశారు. సో ఇట్స్ ఫ్యాబులస్ వర్క్ దే హ్యావ్ డన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగా అయింది. ఇప్పుడు నేను పూజా రూమ్ కానీ వచ్చాను. యాక్చువల్లీ ఐఎమ్ సెలెక్టింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఎలా మ్యాచ్ అవుతుంది, మా టేస్ట్కి తగ్గట్టుగా ఎట్లా చేయొచ్చు అనేసి. సో వీఆర్ డూయింగ్ దట్. సో ఇప్పుడు అదే సెలెక్షన్కి వచ్చాను, పూజా రూమ్ ఎట్లా చేద్దాం ఏంటి అన్నది. సో హోప్ఫుల్లీ అది కూడా బాగా అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. బేసికలీ చెప్పాలంటే ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఇంట్లో బేసికలీ లేడీస్కి చాలా హెల్ప్ అవుతుంది హౌ టు మెయింటైన్ దట్ వన్. ఈవెన్ మనం క్లీన్ చేసుకోవటానికి కానీ, ఇంట్లో కబోర్డ్స్లోని వార్డ్రోబ్ నీట్గా మెయింటైన్ చేయడానికి కానీ ఇది చాలా ఈజీగా ఉంది. సో బేసికలీ లేడీస్ ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు రికమెండ్ మా అదర్ ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీస్లో వేరే మా సిస్టర్ వాళ్ళు కూడా రికమెండ్ చేసి ఇప్పుడు వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను ఇట్లాగా చేసుకోండి బాగానే ఉంటుందని. సో హోప్ఫుల్లీ బాగవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. చూసినా కదా, మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్కి అయితే చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే చాలామంది ఈ మధ్యలో విల్లాస్ పర్చేస్ చేసినారు, ఇండిపెండెంట్ హౌసెస్ పర్చేస్ చేసినారు. వాళ్ళందరికీ కంపల్సరీ ఇంటీరియర్ వర్క్ అయితే కావాలి. ఈ అల్యూమినియం అనేది చెప్పేసి లేటెస్ట్ ట్రెండ్ అయితే నడుస్తుందండి. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఈ బెనిఫిట్ని మీరు యూజ్ చేసుకోవాలని చెప్పేసి సార్ నెంబర్ స్కీమ్ మీద డైరెక్ట్ ఇస్తాను. సార్ని కన్సల్ట్ అయినారనుకోండి, మంచిగా ఇంటి దగ్గరికి వచ్చేసి అన్ని మెజర్మెంట్ తీసేసుకొని మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే చేస్తారని చెప్పి చెప్పినారనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.